వస్తే మర్యాద దక్కదు అన్నా, వచ్చాక మర్యాదగా వెళ్ళు అంటున్నావు. యాక్చువల్లీ నువ్వు తెలియకుండానే నాకు చాలా మర్యాద ఇస్తున్నావు అపూర్వ. బ్యూటిఫుల్ గోరింటాకు. బాబు చెప్పు బాబు. మర్యాదగా వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. ఏం చేస్తుంది పిన్ని? నాకెలా తెలుస్తుంది బాబు? ఏం చేసిందేంటి? ఏమీ చేయలేదు బాబు. పళ్ళు పటపటా కొరుకుని చేతులు పిసుకుంటూ ఉంటుంది. అంటే బాబు అడుగుతున్నాడని సమాధానం చెప్తున్నానమ్మాయి. నువ్వు నోరు మూసుకుని కూర్చో. నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్తాను, కానీ నేను విసిరిన ఛాలెంజ్ పూర్తి చేశాకే వెళ్తాను. నేను చెప్పాను కదా పూర్వ, నీ కళ్ళ ముందే భూమితో నీ ఇంట్లోనే నిశ్చితార్థం చేసుకుంటాను. డేట్ ఫిక్స్ చేసి నీకు చెప్తాను. ఆ రోజు నువ్వు నీ ఇంటిని మొత్తం గ్రాండ్ గా అలంకరించు. జరగదు. ఏయ్, ఊరికే కాదులే, డబ్బులు ఇస్తానులే. భూమితో నీ నిశ్చితార్థం ఇక్కడే కాదు ఎక్కడా జరగనివ్వను. నువ్వెంత అరిచి మొత్తుకొని హార్ట్ అటాక్ తెచ్చుకున్నా భూమితోనే నా నిశ్చితార్థం జరుగుతుంది. ఇదిగో నా ఎంగేజ్మెంట్ రింగ్స్. బాగున్నాయా? బ్యూటిఫుల్ పిన్ని. హౌ వాజ్ ఇట్? బ్రహ్మాండంగా ఉన్నాయి బాబు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిన్ని, అబ్బాయి అడుగుతున్నాడని చెప్తున్నాను అమ్మాయి. నా మీద అరుస్తున్నావేంటి? అపూర్వ అపూర్వ అపూర్వ, నువ్వు ఇలా బగబగలాడుతుంటే చూడ్డానికి భలే ఉంది. బాగుంటుంది బాబు. ఎద్దు పుండు కాకి నొప్పా. నిన్ను ఇంకా ఉడికించాలనుంది. ఇంకేం చేస్తావు బాబు? నేను ఒక ట్రైల్ వేస్తా. నిశ్చితార్థం రోజు అపూర్వ ఫీలింగ్స్ ని ఇప్పుడే నేను తనలో చూస్తాను. అయ్యో భూమి, 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 అమ్మాయి, భూమి డార్లింగ్. చెల్లెమ్మని నేనే సజీవంగా తగలబెడుతున్నానని నాకు తెలియలేదు. నాతో అలా చేయించింది ఆ రాక్షసి అపూర్వ. అయ్యగారు, మీరు అడిగిన కొత్త సిమ్ కార్డు. కొత్తదే కదా? ఈ నంబర్ ఎవరికి తెలియదు కదా? తెలీదు అయ్యగారు, మొన్నే మా అబ్బాయి తీసుకున్నాడు, ఇంకా వాడలేదు. సరే, నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. హలో. నమస్తే మేడం, నేను నాగరాజును మాట్లాడుతున్నాను. ఏ నాగరాజు? నేను శోభాచంద్ర గారి డ్రైవర్ని మేడం. అప్పుడే మర్చిపోయారా? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నిద్ర పట్టడం లేదు మేడం. శోభాచంద్రమ్మ గారి విషయంలో బాధ నన్ను కాల్చుకు తినేస్తుంది. అయ్యగారు గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడే వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్తే గాని నాకు మనశ్శాంతి ఉండదండి. అది చెప్దామనే ఫోన్ చేశాను. రే రే, ఆగరా, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. హలో.
అయ్యో, ఆస్తి కోసం కాదు బాబా, ఆస్తి కోసం కాదు. చిన్నప్పటి నుంచి నీ మీదే ప్రాణం పెట్టుకుని బతికాను బాబా. నీతోనే జీవితం అనుకున్నాను. అలాంటిది అదేవతో మధ్యలో వచ్చి నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తుంటే నాకెలా ఉంటుంది చెప్పు. అందుకే ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలి అనుకున్నాను. నువ్వు దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటే ఇంకెప్పటికీ నువ్వు దాన్ని వదలవని నాకు అనిపించింది. కానీ నా ప్రాణం అనుకున్న నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలంటే అది చావాలి. అందుకే బావా, అందుకే దాన్ని చంపేశాను. అందుకే దాన్ని చంపేశాను. ఆస్తి కోసం కాదు బావా, నీ మీద ప్రేమతో చంపేశాను.